కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను 10 ఏళ్లు పట్టించుకోలేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవన్నారు. ఇక మండలిలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న మహేష్ కుమార్ గతంలో బీఆర్ఎస్ పాలనపై ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేస్తుందని చెప్పారు. ఉద్యమ నాయకుడిగా అందరిలాగా నేను కూడా గౌరవిస్తున్నాను అధ్యక్షుడు. కానీ ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తానే ముఖ్యమంత్రి, తానే ఇంజనీరు, తానే అన్నీ అయి నిపుణులు ఇచ్చినటువంటి స్థలాన్ని పక్కన పెట్టడం వల్ల చాలా అనర్థం జరిగింది అధ్యక్ష. ఇది ఒప్పుకొని తీరాలి అధ్యక్ష. అన్నీ తానే, వినండి, అన్నీ తానే. ఇంజనీర్లు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఎప్పుడు కూడా విన్న పాపన పోలే అధ్యక్ష. తుమ్మిడి అట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే నేను మళ్ళీ చెప్తాను, కేసీఆర్ గారు అధ్యక్ష, కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా నేను గౌరవిస్తాను. కాళేశ్వరంలో మీరు ఎంత కమిషన్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు అధ్యక్ష. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఒక్కరే కాదు, డెఫినెట్గా అధ్యక్ష. ఇది బయట ఉన్న నానుడు అధ్యక్ష, బయట ఉన్నటువంటి ప్రచారం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం అధ్యక్ష? మన పరిపాలన మనం సాగించుకోవాలని తెలంగాణ, నేను వస్తాను ఆ పాయింట్కి వస్తాను. తెలంగాణ సాధించుకుంది ఎందుకు అధ్యక్ష? ఎన్నికలు జరిగినప్పుడు తీర్పు ఎందుకు వచ్చింది, ప్రజలు ఆ తీర్పు ఎందుకు ఇచ్చినప్పుడు సార్ ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి వారు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష? ఎందుకు ప్రజలు మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన అధ్యక్ష? ఇస్తాం అన్నీ ఇస్తాం. మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తాను, అన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. నా బాధ ఏంటంటే అధ్యక్ష, కేసీఆర్ గారికి పరిపూర్ణమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ వల్ల మనం ఎలా పారకం తీసుకొని వచ్చి ఉంటే ఈ 1,04,000 కోట్లు వ్యయం జరిగేది కాదు అధ్యక్ష. 1,04,000 కోట్ల వ్యయం జరిగేది కాదు అధ్యక్ష. పోనీ 1,04,000 కోట్లు పెట్టి ఏం సాధించినారు అధ్యక్ష? సభ్యులు చెప్పాలి, మల్లాన సాగర్ వద్దకు నీళ్ళు రావాలంటే ఎన్నిసార్లు ఎత్తిపోయాలి అధ్యక్ష? ఎంత కరెంట్ బిల్ అయితే అధ్యక్ష? ఏ రైతుతో సాధ్యమైతే, ఏ ప్రభుత్వం సాధ్యమైతే అధ్యక్ష? ఇలా నేను స్పష్టంగా పెద్దలు కోదండరాము చెప్పినట్టుగా ఇంకా కాళేశ్వరం మీద పైసలు పెట్టి వృధా చేసుకోవడం కన్నా తుమ్మిడి హట్టి మీద ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని, అది కడితే కొంతవరకు ఉపశమనం ఉంటుంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రచారం చేసి మిగతా ప్రాజెక్టులు ఏమైనా అధ్యక్ష? ఏది కూడా ముందు తీసుకురాలి. దాదాపుగా ప్రాజెక్టులన్నీ పెండింగ్ అధ్యక్ష. నిజామాబాద్ గౌరవ సభ్యురాలు కవిత గారు, మా నిజామాబాద్ ప్యాకేజ్ 21-22కి అధ్యక్ష, ప్యాకేజ్ 20-21 అధ్యక్ష, నిజామాబాద్కి సంబంధించి కాంగ్రెస్ హయాంలో గుత్పా అల్లిసాగర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు 20-21 ప్రాజెక్ట్ అధ్యక్ష, ప్యాకేజ్ అధ్యక్ష, ఒక 400 కోట్లు ఇస్తే పరిపూర్ణంగా ప్రాజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే కూడా 10 ఏళ్ళు పక్కన పెట్టారు అధ్యక్ష దురుద్దేశంతో. ఒకప్పుడు తెలంగాణలో సస్యశ్యామల నిజామాబాద్ జిల్లా వారకంతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వెండబెట్టుకోబడింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ కాళేశ్వరం పేరు చెప్పుకొని నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ఎక్కడ, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు, వయబుల్ ప్రాజెక్ట్ అంతకన్నా కాదు. ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వయబుల్ ప్రాజెక్టే కాదు. మీరు చాలా గొప్ప చెప్పి కట్టారు, ఏమైంది అధ్యక్ష? మరి ఎందుకు బీటలు బారింది అధ్యక్ష? ఇంత నాసిరకంగా కట్టారంటే ప్రాజెక్టు కట్టిన 3-4 ఏళ్ళప్పుడు బీటలు బారిపోతే ఎట్లా అధ్యక్ష? ఇలా నెహ్రూ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, రండి సభ్యులు పోదాం, ఒక గీత కూడా పడలేవు అధ్యక్ష. 70 సంవత్సరాలు అయింది కట్టి. నాగార్జున ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ₹2-2 1,04,000 కోట్లు. మహిళలకి అధ్యక్ష 5 ఏళ్ళు క్యాబినెట్లో ఒక మహిళను కూడా పెట్టుకోలేక క్యాబినెట్ నడిపారు అధ్యక్ష. ఇది వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం అధ్యక్ష.